హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తోటకూర కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా 2 కట్టల తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆకుకూరలు మామూలుగా ఉడికిన తర్వాత క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి ఆకుకూరలు తీసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా కట్ చేయకముందే కడిగి పెట్టుకోవాలి. కొంతమంది కట్ చేసిన తర్వాత కడుగుతారు, అలా చేయకూడదు. ముందే ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, అలాగే ఒక టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి. ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు, జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ వచ్చాక అందులోనే ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉంచాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్ వేగుతాయి. ఆనియన్ వేగిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడైతే ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆనియన్ వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఆనియన్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు టొమాటోస్ మగ్గే వరకు ఉంచుకోవాలి. టొమాటోస్ మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి మరో 2 నిమిషాలు మసాలాలు మాడే వరకు ఉంచాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మొత్తం కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ తోటకూర వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ వదులుతుంది. ఇలా ఆయిల్ వదిలే వరకు ఉంచి తర్వాత తోటకూర యాడ్ చేసుకోవాలి. తోటకూర యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. తోటకూర వాటర్ వదిలి బాగా ఉడుకుతుంది. ఉడికి మొత్తం దగ్గర అవుతుంది ముద్దలాగా. అప్పుడే కర్రీ బాగా ఉడికి టేస్టీగా వస్తుంది. ఉప్పు, కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడకాలి. ముద్దలాగా దగ్గర అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా చేసిన కర్రీ రైస్తో, రోటీతో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా కుదిరిందో. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.